బ్యాక్ టు న్యూస్. ప్రకృతి అందాలతో కనువిందు చేసే విశాఖ జిల్లా లంబసింగిపై బాక్సైట్ ఎఫెక్ట్ పడనుంది. బాక్సైట్ తవ్వకాలతో లంబసింగి కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. బాక్సైట్ తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. ప్రకృతి అందాలతో పర్యాటకులకు కనువిందు చేసేటువంటి లంబసింగి ప్రజాప్రతినిధుల కళ్ళు పడింది. ఈ లంబసింగి మీద ఇప్పటికే మంత్రి గంట హుదూద్ తుఫాన్ తర్వాత ఈ లంబసింగి గ్రామాన్ని దత్తత తీసుకోవాలనేటువంటిది ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు, నిర్ణయించారు. అయినప్పటికీ ఏడాది కాలం అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో మంత్రి గంట రాకపోవడం అనేది సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అమాయక గిరిజనులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంకా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. లంబసింగిలో మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు తెలుసా మీకు? గ్రామాన్ని దత్తత తీసుకున్నామని చెప్తున్నారు కదా, అలాగా తీసుకున్నామా అనేసి మాటకి చెప్తున్నారమ్మా. మనకి రోడ్డు లేదమ్మా, ఏది లేదు. దానికోసం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఐడిటీ దొరగా మాకు కాఫీ తోటలు కూడా ఇచ్చారు, అది వేసుకున్నాము. అదే మాకు ఆదాము ఇప్పుడు దానికి వస్తుందమ్మా మేడం గారు. దానికోసము మీలాంటి వాళ్ళు మాకు రోడ్డు కూడా ఉండాలనేసి, మాకు ఇల్లులు కూడా ఉండాలనేసి మేము చెప్తున్నామా. రోడ్లు లేవు మీకు? లేదమ్మా, కాలినడకే గంటన్నర నడాలమ్మా. ఏ కింద దిగాలంటే గంట పడుతుంది. అలాగా రెస్ట్ తీసుకొని బాక్సైట్ అనేది అక్కడ జర్రెల ప్రాంతంలో ఉందమ్మా. ఇక్కడ నుంచి ఒక 30 km వస్తుంది జర్రెలు అనేది. ఆ జర్రెల్లో తవ్విన ముడి సరుకుని నర్సీపట్నం మాకోరపాలెం అన్రాక్ కంపెనీకి పంపించాలమ్మా. అక్కడ రిఫైనరీ ఉంది. ఆ సరుకుని ఆ రిఫైనరీని శుద్ధి చేయాలి. కాబట్టి మాకు నిజంగా దాని ప్రాసెస్ ఏంటో తెలియదు, కానీ రోజు 300-400 లారీలు ఈ రూట్న లంబసింగి మీదకి వెళ్ళాలమ్మా. రోడ్లు అయితే ఉన్న రోడ్లు కూడా పాడు చేసేస్తారు. మా లంబసింగికి బాక్సైట్ తవ్వడం వల్ల ఎఫెక్టే ఉందమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ చల్లదనం కూడా పోది అక్కడ. అంటే మాకు తెలియదమ్మా, అసలు సైంటిఫిక్గా నాకు తెలియదు. కానీ ఎక్కడైతే అక్కడ తవ్వకాలు నిర్వహిస్తారో అక్కడ నుంచి ఒక పౌడర్ స్ప్రెడ్ అవుతుంది మొత్తం. అది ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అంటున్నారు. ఆ పౌడర్ ఎంతవరకు వెళ్ళిందో అక్కడ బస్త బియ్యం పండే పొలం అరబస్త పండుతుంది అంటున్నారమ్మా. భూమిలో క్షారాన్నంత లాగుతుంది అంటున్నారు. అది ఎంతవరకు అయితే నాకైతే తెలియదు, కానీ అట్లా అంటున్నారు. ఇలాంటివన్నీ మేము భయపడతాం. భూగర్భ జలాలు ఎండిపోయి రేపొద్దున ఇంత పచ్చని కొండలు, ఇంత చక్కని అందాలు ఉండే ఈ ఏజెన్సీ రేపొద్దున ఎడారి అయ్యే ప్రమాదం ఉందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రామం, మా చల్లదనం కూడా పోతే ఉన్న ప్రాంతాన్ని అట్లా ఉంచండి, బాక్సైట్ని ఆపండి. కూలి వాళ్ళు ఉన్నాము, ఏం చేయాలి? బాక్సైడ్ ఓపెన్ చేస్తే మాకేం కలిసి రాదు. ఇక్కడ మేము నష్టపోతాం తప్ప కానీ మిగతా వాళ్ళు ఎవరు కాదు. ఈ అమాయక గిరిజనులు చెప్తున్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో లంబసింగి ఇప్పటికీ కూడాను ప్రభుత్వ హయాంలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి మంత్రి గంట ప్రకటించి ఏడాదిన్నర కాలం దాటినప్పటికీ కూడాను ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఈ ప్రాంతంలో నోచుకోలేదన్నటువంటిది మనకి గ్రామంలో దర్పణం కనిపిస్తోంది మనకి. ఇప్పటికే వీళ్ళంతా కూడా బాక్సైట్ ఏవైతే తవ్వకాలు చేపడతామని ప్రభుత్వం నిర్ణయించిందో, అనుమతులు ఇచ్చిందో, ఈ ప్రాంతం కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతోంది. లంబసింగి ప్రాంతం ఇప్పటికైనా ఈ బాక్సైట్ తవ్వకాలు అనేది నిలిపివేయాలి అని చెప్పి వీళ్ళంతా గిరిజనులంతా, అమాయక గిరిజనులంతా కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికున్నటువంటి వాతావరణం, సహజ సిద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని అలాగే ఉంచాలి, అలాగే తమ అభివృద్ధి చేయాలి అన్నటువంటిది వీళ్ళ నుంచి ప్రధాన డిమాండ్ ఎదురవుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, లంబసింగి నుండి.